నమస్కారం. నా పేరు రవిచంద్ర. ఈ వీడియో ద్వారా కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్ పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియోస్ చూడాలనుకుంటే youtube.com/learn టైప్ చేసి చూడండి. కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్. 2016 సెప్టెంబర్ 24న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఏలూరు. క్రింది ఇవ్వబడిన అంశాల్లో సరైనవి గుర్తించండి. రియో ఒలింపిక్స్ లో భారత్ ఒక రజతం, ఒక కాంస్యంతో 67వ స్థానంలో నిలిచింది. ఇది మాత్రమే సరైనది. నీతి ఆయోగ్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? జనవరి 1, 2015లో నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ విపత్తు సూచీలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? 77వ స్థానంలో నిలిచింది. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా ఏ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహిస్తుంది? ఆగస్టు 29. తల్లిపాల ఆవశ్యకతను తెలిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మా మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి ఎవరు? మాధురి దీక్షిత్. 2016లో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు ఎప్పుడు నిర్వహించారు? ఆగస్టు 12 నుంచి 23 వరకు. వస్తు సేవల పన్ను జిఎస్టికి సంబంధించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రం అస్సోం. వివిధ కార్యక్రమాలు, పథకాల అమలుపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల అధికారులతో నేరుగా అనుసంధానమయ్యే నెలవారీ కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం ఏది? ప్రగతి. విశ్వంలో మొక్కల పెంపకంపై పరిశోధనలో భాగంగా 2016 అక్టోబర్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో నాసా ఏ వర్గానికి చెందిన ఆహార మొక్కలు నాటింది? క్యాబేజీ. ప్రపంచవ్యాప్తంగా టెలికాం సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న జిఎస్ఎంఏ చైర్మన్గా 2017 జనవరిలో ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సునీల్ మిత్తల్. స్టార్ ప్లస్, బీబీసీఐ సంయుక్తంగా చేపట్టిన నయీ సోచ్ అనే కార్యక్రమం కోసం టీమిండియా క్రికెటర్లు ఇటీవల న్యూజిలాండ్తో ఏ నగరంలో జరిగిన వన్డే మ్యాచ్లో తొలిసారిగా అమ్మ గొప్పతనాన్ని గుర్తుగా తల్లి పేర్లతో ఉన్న జెర్సీలను ధరించారు? విశాఖపట్నం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిన సంస్కృతిపై కేంద్ర సలహా బోర్డు సిఏబిసిలో సభ్యుల సంఖ్య ఎంత? 23. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రోజున పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసింది? నవంబర్ 8, 2016. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. 2016 నవంబర్ 8న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక పోలింగ్ ఘట్టాన్ని నిర్వహించారు. సరైనది. అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ 2017 జనవరి 20న ప్రమాణ స్వీకారం చేశారు. సరైనది. తమిళనాడుకు చెందిన సాంప్రదాయ క్రీడ జల్లికట్టుపై సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో నిషేధం ప్రకటించింది? 2014. ఆంక్ ఆదన్యచే అనే పద్య సంకలనాన్ని ఎవరు రచించారు? నరేంద్ర మోదీ. ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ప్రెస్ ఫ్రీడమ్ పురస్కారాన్ని 2016లో గెలుచుకున్న భారత పాత్రికేయురాలు? మాలిని సుబ్రహ్మణ్యం. కింది అంశాల్లో సరైనవి గుర్తించండి. క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో 2016 నవంబర్ 26న రాజధాని హవానాలో మరణించారు. సరైనదే. 1959 నుంచి 2008 వరకు ప్రధానమంత్రిగా అధ్యక్షుడిగా ఫిడెల్ కాస్ట్రో క్యూబాను అప్రతిహతంగా పాలించారు. అమెరికా క్యూబా మధ్య దీర్ఘకాలం పాటు దెబ్బతిన్న సంబంధాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 2016 మార్చిలో హవానాలో పర్యటించడం చారిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఈ 3 అంశాలు సరైనవే. ఇకపై దేశవ్యాప్తంగా చిత్ర ప్రదర్శనలకు ముందు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా వినిపించాల్సిందే అని సినిమా థియేటర్లకు ఆదేశించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులను గుర్తించండి. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ అమితవ్ రాయ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2017 జనవరిలో ఏ పేరుతో చలనచిత్ర పురస్కారాలను ఏర్పాటు చేసింది? సింహ పురస్కారాలు. 15వ ప్రవాస భారతీయ దినోత్సవాలను 2017 జనవరి 9న ఎక్కడ నిర్వహించారు? బెంగళూరు.
చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నీ 2017 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? రాబర్ట్ బౌటిస్టా అగట్, స్పెయిన్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ నూతన చైర్మన్ గా 2017 జనవరిలో ఎవరు నియమితులయ్యారు? డేవిడ్ ఆర్ సిమ్లహ్. పేద హిందువులను తిరుపతితో పాటు ప్రముఖ ఆలయాలకు ఉచితంగా తీసుకెళ్లే దివ్య దర్శనం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో ఏ రోజున ప్రారంభించారు? జనవరి 2, 2017. జనవరి 2న జన్మభూమి మా ఊరు 4వ విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లాలో ప్రారంభించారు? కర్నూలు. 2016 డిసెంబర్లో హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు ఎక్కడ నిర్వహించారు? అమృత్సర్. మిస్ వరల్డ్ 2016 టైటిల్ విజేత ఎవరు? స్టెఫానీ డెల్వాలే, ప్యూర్టోరికా. భారత్ తరపున ట్రిపుల్ సెంచరీ సాధించిన క్రికెటర్లను గుర్తించండి. వీరేంద్ర సెహ్వాగ్, కరణ్ నాయర్. ప్రపంచ ఆర్థిక వేదిక WEF సదస్సును 2017 జనవరిలో ఎక్కడ నిర్వహించారు? దావోస్. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల దేశవ్యాప్తంగా నమోదైన ఎన్ని రాజకీయ పార్టీలను గుర్తింపును రద్దు చేసింది? 255. దీనికి కారణం ఈ రాజకీయ పార్టీలు గత దశాబ్ద కాలంలో ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకపోవడం. 5వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని 2016 డిసెంబర్లో ఎక్కడ నిర్వహించారు? విజయవాడ నగరం. క్రింది ఇచ్చిన అంశాల్లో సరైనవి గుర్తించండి. ప్రముఖ బెంగాలీ కవి శంఖఘోష్కు ప్రతిష్టాత్మక జ్ఞాన్పీఠ్ పురస్కారం 2016ను ప్రకటించారు. శంఖఘోష్ విశ్వకవి రవీంద్రుడి సాహిత్యంపై విస్తృత పరిశోధనలు చేశారు. అదిమ్లత గుల్మోమే, మోర్కా బరో, కబీర్ అభిప్రాయ్, బాబాదర్ ప్రార్థన లాంటి కవితలను ఘోష్ రచించారు. ఈ 3 అంశాలు సరైనవే. ఏ దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా రికార్డు సృష్టించిన పార్క్ గ్యూన్ హై ఇటీవల అవినీతి ఆరోపణలతో పార్లమెంటు అభిశంసనకు గురై పదవికి రాజీనామా చేశారు? దక్షిణ కొరియా. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా ఏ రోజున జరుపుకుంటారు? ఫిబ్రవరి 4. యూరోపియన్ యూనియన్ EU కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? బ్రసెల్స్. క్రింది అంశాల్లో సరైనవి గుర్తించండి. 28 ఐరోపా దేశాల కూటమి EU నుంచి 2016 జూన్లో బ్రిటన్ బయటకు వచ్చిన సంఘటనలో బ్రెగ్జిట్ గా పిలుస్తున్నారు. సరైనదే. బ్రెగ్జిట్ నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. సరైనదే. పోర్చుగల్ మాజీ ప్రధాని ఆంటోనియో గుటెరస్ 2017 జనవరి 1న ఐక్యరాజ్య సమితికి ఎన్నో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు? 9. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందం ఏ రోజు నుంచి అమల్లోకి వచ్చింది? 2016 నవంబర్ 4. 2016 ఫిబ్రవరిలో అంతర్జాతీయ యుద్ధ నౌకల ప్రదర్శనను ఎక్కడ నిర్వహించారు? విశాఖపట్నం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్నో జయంతి సందర్భంగా 2016 ఏప్రిల్ 14న ఆయన జన్మస్థలమైన మధ్యప్రదేశ్లోని మౌ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ్ ఉదయ్ భారత్ ఉదయ్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 125వ అంబేద్కర్ జయంతి సందర్భంగా. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది? పంజాబ్. దేశ వ్యవసాయ రంగానికి ఇతోధిక సేవలు అందించే లక్ష్యంతో ఇస్రో రిసోర్స్ శాట్ 2A ఉపగ్రహాన్ని 2016 డిసెంబర్ 7న ఏ రాకెట్ ద్వారా షార్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు? PSLV C-36. 2016 డిసెంబర్ 5న చెన్నై అపోలో ఆసుపత్రిలో మరణించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు కోమలవల్లి. దేశవ్యాప్తంగా పరిశుభ్ర నగరాల ఎంపిక కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే 2017ను ఏ రోజున ప్రారంభించింది? జనవరి 4. మిస్ యూనివర్స్ 2016 టైటిల్ విజేత ఎవరు? ఇరిస్ మిటే నాయిరే, ఫ్రాన్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ఈమెయిల్లో పొందగలుగుతారు. యూట్యూబ్ నుంచి ఈ వీడియో చూడాలనుకుంటే youtube.com/learn అని టైప్ చేసి వీక్షించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, లేదా కామెంట్ ఇవ్వండి. ఈ వీడియోని Facebook, Twitter, Google+ షేర్ చేయండి.